2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఆ ఒక్కడి కళ్ళల్లో ఆనందం 20,000 మంది పేద విద్యార్థులకి ఆనందాన్ని ఇచ్చింది. అతనే నిర్మల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన 11 ఏళ్ల పిల్లాడు రామ్ చరణ్. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఆ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టగా మొట్టమొదట కనిపించిన దృశ్యం ఆ పిల్లాడి మానసిక స్థితి. అందరూ అతడిని పిచ్చోడిగా చూస్తే బండి సంజయ్ మాత్రం అతను పిచ్చోడు కాదు, సైకిల్పై స్కూలుకు వెళ్లాలనే కోరిక తీరక పిచ్చివాడిగా మారాడని అర్థం చేసుకున్నారు. నేరుగా షాప్కు తీసుకువెళ్లి సైకిల్ని కొనిచ్చిన బండి సంజయ్ని ఆ పిల్లవాడు అమ్మలా పెనవేసుకొని ముద్దు పెడుతూ చిరునవ్వు చిందించాడు. ఆ ఘటన బండి సంజయ్ మనసులో బలంగా నాటుకుపోయింది. దాని ఫలితమే రెండవసారి ఎంపీగా గెలిచిన వెంటనే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి బండి సంజయ్ కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. ప్రజా సమస్యలపైన నిత్యం పోరాడుతూ తన వద్దకు వచ్చే వాళ్లకు లేదు అనకుండా చేతనైనంత సాయం చేసేంతటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు బండి సంజయ్. అందుకే ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆనందంతో ఎలాగైనా ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులందరికీ సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రెండవసారి ఎంపీ కావడం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తన వద్దకు వచ్చే పలు సంస్థలు, పారిశ్రామికవేత్తల సహకారంతో సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ లిబిటీ ఫండ్స్తో మోదీ గిఫ్ట్ పేరుతో 20,000కు పైగా సైకిళ్లను కొనిచ్చి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల, శిశుమందిర్ స్కూళ్లలో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు, పోలీసులు, విద్యాశాఖ అధికారులంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ని అభినందిస్తున్నారు. విద్యార్థుల మొట్టమొదటి ఆస్తి సైకిల్. అట్లాంటి ఆస్తిని అందజేస్తున్న బండి సంజయ్ను విద్యార్థులు ఎన్నడూ మర్చిపోలేరు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మీ మొట్టమొదటి ఆస్తిని మీకు మీ బండి సంజయ్ అన్న మీకు అందిస్తున్నాడు. మొట్టమొదటి ఆస్తి సైకిల్ చదువుకే కాదు, ఎక్సర్సైజ్కి కూడా ఎంతో ఉపయోగం. ఈ రోజుల్లో సరైన ఎక్సర్సైజ్ లేకుండా అనారోగ్యాల బారిన పడుతున్న విద్యార్థులకు సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి చేస్తున్న కృషి అభినందనీయం అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అనడం చూస్తే సైకిళ్ల పంపిణీ ఎంతటి చక్కటి ఫలితాలను ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.